అవుతున్నవే కదా. సో ఓవరాల్ ట్రెండ్ మనం 1 కల్లా క్లారిటీ వచ్చేసి డెఫినెట్గా 1-1.5కి వచ్చేస్తుంది. విభజన హామీలు అది కదా మీరు అన్నారు. 10 సంవత్సరాలు ముగుస్తుంది సార్, Actually, ఇంకా అపరిష్కృతం. అవును, విభజన దాంతోపాటు దానికంటే ముందు కేటీఆర్ చార్మినార్ దగ్గర అవును చేస్తున్నారు నిరసన. ఒకటేమో తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర గీతం, రెండోది రాష్ట్ర చిహ్నం, ఈ అంశాల మీద వివాదం. నేనైతే మటుకు నిన్ననే కామెంట్ చేశాను, అందేశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనమా ఆ పాటకు కీరవాణి సంగీతం కడితే ఏం తప్పులేదు. కీరవాణి కూడా ఏమైంది, తెలుగు భాషకి 58 అక్షరాలు సరిగమ పదనిసలు, వీటిలో తేడా ఏముంది చెప్పండి. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ భారత జాతీయ గీతం రాశాడు జనగణమన. ఆయనే సోనార్కి వెళ్ళే బంగ్లా అని బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా రవీంద్రనాథ్ ఠాగూరే రాశాడు. ఇంకా కనీసం సింగపూర్ చాలా ఫేమస్, ఇప్పుడు అందరూ సింగపూర్ జాతీయ గీతం రాసినోడు ఇండోనేషియాలో ఉన్నాడు. ఏది గీతం రాసినోడు. ఇంకొక ఇలా బోర్షియా హెర్జిగోవినా ఉంది, ఆ దేశానికి ఆ పాటకు ఆస్ట్రియా వాడు సంగీతం సమకూర్చాడు. ఈస్తోనియాకు లేదా ఇంకో దేశానికి గీతం రాసిన వాడు అతను అర్జెంటీనా. ఇలా చెప్తే అసలు జాతీయ గీతాల గురించి నేను చెప్తున్నా. ఒక రాష్ట్రానికి సంగీతం కట్టడం అనేది దాన్ని ఒక వివాదం చేసుకోవటం. ఇంకోటి అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అన్న తర్వాత సరిగమ పదనిసలు బంధాలు పెంచుతాయే కానీ అవేమి తగ్గించవు. అసలు ఆ మాటకు వస్తే ఇవన్నీ అడుగుతున్నటువంటి బీఆర్ఎస్ ఆ పాటను గౌరవించి వాళ్ళేమో దాన్ని పెట్టుకుంది కూడా లేదు. నాకు ప్రేమరాజ్ అనే ఆ సంభాషణ బయటపెట్టిన అతను మిత్రుడే, ఈ అందేశ్రీ కూడా మిత్రుడే. కానీ ఈ వీటి మీద ఆ స్ఫూర్తి ప్రతిబింబిస్తుందా లేదనేది ముఖ్యం. ఇక జాతీయ చిహ్నం దాని మీద కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తన మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నాడు అంటున్నారు. ఏం జరుగుతుందో తెలీదు. ఏదైనా విస్తృతంగా అభిప్రాయం తెలుసుకోవడం మటుకు మంచిదే ఏకపక్షంగా. ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ ఉన్నారు, 2014లో ఆర్టీసీకి ఒక పెట్టాలి రిజిస్ట్రేషన్ నెంబరు, సీఎం గారు ఆలోచిస్తున్నారని ఒకరోజు ఆగిన తర్వాత ఆయన టీఎస్ అని పెట్టమన్నారు అన్నారు. అప్పటివరకు టీజీ అనుకునేవాళ్ళు గోడలన్నిటి మీద. సో ఇప్పుడు ఆ మార్చాలని మళ్ళీ మార్చారు. ఈ పాట కూడా అటువంటిదే. చిహ్నాలు అంటారా దాని మీద, మరి ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, ప్రతిపక్షాలు ఏం చెప్తారో చెప్పొచ్చు. కానీ దీని మీద ఒక వివాదం పెంచుకోవడం మటుకు అవసరం లేనిది. చిహ్నాలు ఉంటాయి తప్పకుండా. రేవంత్ రెడ్డికి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిహ్నం ఉందంటే ఏదో రాచరికానికి సంబంధించింది అని కదా, దేశ చరిత్ర అది. దేశ చరిత్రలో రాచరిక యుగం ఉంటుంది, ఆదిమ యుగం ఉంటుంది, లేకపోతే ఇంకొకటి కూడా ఉంటుంది. ఆ పాతవన్నీ మాయమైపోవు. ఇప్పుడు మనం పెట్టుకున్న పూర్ణ కుంభము, మనం పెట్టుకున్న లేపాక్షి, లేకపోతే మనం పెట్టుకున్నవి, ఇప్పుడు బుద్ధ విగ్రహం పెట్టిన బుద్ధుడైతే విగ్రహం ఇప్పటిదే, కానీ బుద్ధుడైతే అప్పటివాడు 1వ క్రీస్తు పూర్వం. కాబట్టి దాన్నేమి మనం ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, బీఆర్ఎస్ కూడా గుర్తించవలసింది. కాకతీయ చిహ్నం, తెలుగు వాళ్ళను ఒకటిగా పాలించిన వాళ్ళు కాకతీయులే. మొత్తం చరిత్రలో తెలుగు జాతి ఎక్కువ భాగం కలిసి ఉన్న కాలం ఏదంటే కాకతీయుల కాలం. కాకతీయుల తర్వాత కృష్ణదేవరాయలు కూడా రాయలసీమ ఉత్తర తూర్పు అటువైపు వరకు పాలించారు. కాబట్టి ఇవన్నీ అవగాహనతో ప్రజాను అభిప్రాయము దేశభక్తి బట్టి చేసుకోవాల్సినవి, కానీ వివాదాలు పెంచుకోవాల్సిన పని లేదు. ఇంకా ఈ పక్క రాష్ట్రంతో వివాదం, అది కూడా ఇరు రాష్ట్రాలు రేపు కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూర్చొని కేంద్రం కూడా తన బాధ్యత నిర్వహించి వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన రాష్ట్రం కాబట్టి నాకు పలానా అంశాల మీద ఇంకా సందేహాలు ఉన్నాయి, వీటికి వ్యవధి కావాలని కూడా వాళ్ళు అడగవచ్చు. రాజధాని అని కాదు, అవును రాజధాని ఉంటే మటుకు ఉపయోగించుకుంది ఏముంది, ఆ భవనాలు ఏవో ఉన్నాయి. కానీ మరి అంతకుముందు కేసీఆర్ కొత్త సెక్రటరియట్ కడతానన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి బ్రాడ్ మైండ్తో వాటన్నిటిని ఇచ్చేశారు కదా. ఇప్పుడు అదే స్ఫూర్తి. అవును, ఇప్పుడు వెంటనే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తీసుకోకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే భవనాల కొరత ఏముంటుంది కదా. సో ఎక్కడెక్కడో కేరళ వెళ్ళి అయ్యప్ప దగ్గర శబరిమలలో గెస్ట్ హౌస్ కడతాము, ఇంకో చోట కడతామనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్కు కలిసి ఉన్న రాష్ట్రము, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. బట్ ఈ విషయంలో కేంద్రం చొరవ చాలా ముఖ్యం వర్మ. కేంద్రం చొరవ చూపించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. చూద్దాం మరి హ్యాట్రిక్ కోసం కదా ఇప్పుడు వాళ్ళ తాపత్రయం. ఉభయ కుశలోపరిని 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా సొల్యూషన్ ఉండాలి. జూన్ 2 నాటిగానే మటుకు ఉభయ రాష్ట్ర కుశలోపరి కొంచెం దాన్ని మనం సవరించి ఉభయ రాష్ట్ర కుశలోపరి అనే విధంగా
జూన్ 2 జరగాలని కోరుకుందాం మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.